బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును 12 గంటల్లో కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. బాల్నగర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ నరేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నిందితుడు గురుమూర్తి నగర్ కు చెందిన పాత నేరస్తుడు సిద్ధాపురం అజయ్గా గుర్తించామని ఏసీపీ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. తాగిన మైకంలో హత్యకు పాల్పడినట్లు నిర్ధారించామన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 4:30 అంటే 3rd 11th month 4:30కి మాకు బాల్నగర్ పోలీస్ స్టేషన్కి ఒక డైలాండర్ కాల్ వచ్చింది. అదేంటంటే ఈ గుడెన్మెట్ ఎక్స్ రోడ్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్న ఫుట్పాత్ మీద ఒక అన్నోన్ పర్సన్ స్టాబ్ ఇంజురీస్ తోటి పడిపోయి ఉన్నాడని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా బాల్నగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు అదేవిధంగా WSI సరితారెడ్డి వాళ్ళ టీమ్స్ తీసుకొని అవైలబుల్ స్టాఫ్ని తీసుకొని ఇమీడియట్గా అక్కడికి గుడెన్మెట్ ఎక్స్ రోడ్కి పోయి వెరిఫై చేస్తే అప్పటికే అతను తీవ్ర గాయాలతో అన్నోన్ పర్సన్ చనిపోయి ఉన్నాడు. అతని దగ్గర ఉన్న పర్సు తర్వాత బ్యాగు మేము చెక్ చేస్తే అతని ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు దొరికింది. అందులో దాన్ని బట్టి అతను మొహమ్మద్ గఫూర్గా గుర్తించడం జరిగింది. ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్కు ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా మొహమ్మద్ రషీద్ అక్కడికి వచ్చిండు. వచ్చి అతను బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని మేము అది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఈ మొహమ్మద్ గఫూరును అదేవిధంగా ఇతను వినోద్ అని వాళ్ళిద్దరు కూడా ఈ కుక్గా పనిచేస్తారు. వాళ్ళు నిన్న ఈ గఫూర్ ఒక మంచి షెఫ్ అన్నట్టు యాక్చువల్గా వాళ్ళు నిన్న కుకింగ్కి ఎక్కడికో పోయి వచ్చి తర్వాత అక్కడ డ్రింక్ చేసి ఆ ఫుట్పాత్ మీద ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఈ గఫూర్